మనం అనుకున్నాం గతంలో 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అటువంటిది 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా లేకోకుండా చేశారు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు కానీ గడవక ముందే మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ ఈసారి రీఓపెన్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో గతంలో 2018లో అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి అన్నా క్యాంటీన్కి సపరేట్గా నిధులిచ్చి ఈరోజు పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలనేసి కార్యక్రమానికి మొదలుపెట్టారు. ఈ చొరవ తీసుకున్న మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు నాయకత్వంలో వీలైనంత తొందరగా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేసి 1 నెల లోపలే దీన్ని ఓపెన్ చేయాలనేసి కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే ఈరోజు మన ధర్మతేజ గారు అలాగే రాహుల్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. అది కానీ మహిళల ద్వారానే అన్నా క్యాంటీన్ అన్నపూర్ణ అంటే వారే గుర్తుకొస్తారు కాబట్టి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేయించారు ఈరోజు ధర్మతేజ అన్న గారు అలాగే సురేంద్రబాబు అన్న గారు ఆదేశాల మేరకు. కాబట్టి ఇది త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసుకుని అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంతో మంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్ గా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని పేదలందరికీ ఉచితంగా కేవలం 5 రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్ష వ్యక్తం చేస్తాం. ఇది వీలైన తొందరగా పూర్తి చేస్తాం. దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కుటుంబానికి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2014 ఎన్నికల్లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆకలితో ఉన్న రైతులకు కానీ కూలీలకు కానీ కడప నిండా పిడికడ అన్నం పెట్టాలని శుభ సంకల్పంతో ఆ రోజు 5 రూపాయలకే అన్నం పెట్టాలని గొప్ప సంకల్పంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించినాడు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా మూసివేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్లు ఖచ్చితంగా మళ్ళా ప్రారంభించాలా, ఆకలితో ఉన్న పేదలందరికీ కూడా వీటికి అన్నం పెట్టాలన్న సంకల్పంతో మళ్ళా కూడా మనకు ఎమ్మెల్యే గారుల అందరికీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే సంకల్పంతో ఇప్పుడు కళ్యాణదుర్గంలో కూడా ఇక్కడ రిపేర్ లో ఉన్నటువంటి భవనాన్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అమలేని సురేంద్ర గారి చొరవతో ఎంతైనా ఖర్చుగానే పర్లేదు వెంటనే ప్రతి ఒక్కరు కూడా దానికి అందరూ అనుకూలంగా ప్రవర్తించి వెంటనే మనం పేదలందరికీ కూడా అన్నం పెట్టాలని శుభ సంకల్పంతో ఈరోజు మళ్ళా కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినాడు. ఇంత పెద్ద మనసుతో తొందరగా అందరితో సమానంగా కూడా మనం కూడా అన్నం పెట్టాలని చెప్పి దీనికి సహకరించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కూడా తోడ్పాటు ఉండాలా. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారికి అదే తేజ్ అన్న గారికి అవినాష్ గారికి కూడా ఇంత తొందరగా అన్నా క్యాంటీన్ రెడీ అవుతుందని చెప్పి ఎవరు కూడా కళ్యాణదుర్గం పట్టణంలో ఊహించుకోలేదు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఎప్పుడు వస్తుంది, 5 రూపాయలకి అన్నం ఎప్పుడు తినాలని చెప్పి చాలా మంది నిరుపేదలు ఇక్కడ పట్టణంలో నివసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట పండుకొని అన్నా క్యాంటీన్ కోసం ఎదురు చూసేవాళ్ళు. అలాంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళా పునఃప్రారంభించినందుకు సురేంద్ర అన్న గారికి మనస్ఫూర్తిగా కళ్యాణదుర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాడు రిపేర్ లో ఉన్న దాదాపు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిలిచిపోయిన దాన్ని మరి ఈనాడు మన ప్రభుత్వంలో దీని మరలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అమలేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి గత ప్రభుత్వాలు చూసుకుంటే తమిళనాడు అయితేనేమి అది ఏ ప్రభుత్వం అయితే ఏదైతే చేసింటారో ఆ ప్రభుత్వాలు కొనసాగించే విధంగా అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉంటాయి. మరి మన ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని 5 రూపాయలు భోజనం పెట్టే కార్యక్రమాన్ని నిలిపేయడం చాలా దుర్మార్గమైన పని. మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరి మరలా దీన్ని ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈనాడు మరి రీఓపెనింగ్ చేయడం మరి ఆగస్టు 15 తేదీ నాటికి ఇది చేయాలనే ఉద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చొరవ తీసుకుని పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్ద మన అన్నా క్యాంటీన్ అనేది పెట్టి పేద ప్రజలకి ఉచితంగా 5 రూపాయలకి భోజనం కడుపు నిండా భోజనం పెట్టాలనేది మన చంద్రబాబు నాయుడు గారు
ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ మన ఎమ్మెల్యే అన్నగారు ఎన్నో సంక్షేమ పథకాలు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించి స్వయంగా చేసినందుకు ఆయనకి మనం అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మన అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఇక్కడ అల్లేని సురేంద్ర అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని ఓపెన్ చేయాలని రోజు ఓపెన్ చేయడం జరిగింది.